లవ్ యూ తిరుపతి తిరుపతి. సో తిరుపతి అంటే నాకు చాలా సెంటిమెంట్ అండ్ చాలా కనెక్షన్ కూడా. సో నా సినిమా ఏ సినిమా మొదలెట్టినా ఏ సినిమా రిలీజ్కైనా ఇక్కడికి వస్తాను, స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను, వెళ్తాను. ఆయన దయ వల్ల ఆయన ఆశీస్సు వల్ల హ్యాపీగా కెరియర్కి చాలా బాగుంది. దట్స్ వై తిరుపతి ఈజ్ ఆల్వేస్ సెంటిమెంట్. సో అలాంటి తిరుపతిలోనే మా ట్రైలర్ లాంచ్ ఇక్కడే చేయాలని చెప్పి టీం అందరం అనుకుని ఇక్కడికి వచ్చాం. అండ్ యాజ్ అందరూ అన్నట్టు సో మెగాస్టార్ చిరంజీవి గారిని నేను ఎలా చూపించాలనుకుంటున్నాను, నాకు ఎలా ఆయన ఇష్టం, నేను ఆయనలో ఏం నచ్చుతాయి అనే ఒక దీంట్లోనే ఒక కథ రాయడం జరిగింది. సో దానికి తగ్గ ఎలిమెంట్స్ అన్నీ నింపేశాం. సో మీరు ఇప్పుడు ఈ 2.5 minutes ట్రైలర్లో చూసింది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. 2 గంటల 35 నిమిషాలు ఒకసారి మీరు ఒక టైం మిషన్ ఎక్కి అలా జర్ర ఒక రౌండ్ వేసి వస్తారు, అదైతే మీకు పక్కా గ్యారంటీ. అండ్ చిరంజీవి గారు ఎప్పుడు మనకి సహజంగా మన 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 పక్కన మన లీడర్ రాజు, లేకపోతే మన ఆటో జానీ, మన మన గ్యాంగ్ లీడర్లో రాజారాం ఇలాంటి క్యారెక్టర్స్లో ఎప్పుడు కనిపించిన ఆయనకు మనకు విపరీతంగా నచ్చుతారు. ఆ ఎనర్జీ లెవెల్స్, ఆయన టైమింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో నేను ఆ బేసిస్లోనే ఈ శంకర్ వరప్రసాద్ గారు అనే క్యారెక్టర్ రాసుకోవడం జరిగింది. అండ్ పేరు కూడా అదే పెట్టడం జరిగింది. అండ్ నిజంగా చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక ఫన్ టైమింగ్, చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ అన్ని ఈ సినిమాలో బాగా ఎక్స్ప్లోర్ చేసాం. నేను రాసిన దానికంటే నేను చెప్పినప్పుడు నా ఎగ్జిక్యూషన్లో చిరంజీవి గారు దాన్ని ఇంకా 100 times చాలా చాలా ఇంప్రూవ్ బెటర్ అయిపోయింది ఆయన పెర్ఫార్మెన్స్ తోటి. మీ అందరికీ తెలుసు ఆయన ఎంటర్టైన్మెంట్లో దిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా. రఫ్ ఆడించేస్తారంట. ఏం ఆడిస్తారు, ఏం ఆడిస్తారు, ఏం బద్దలవుతాయి, ఏం బద్దలవుతాయి. మరి పండక్కి అన్నీ మీరే చేయాలి. మీ సో అండ్ ఈ సినిమాలో సో టీం అందరూ కష్టపడి పనిచేశారు. అండ్ టీం అందరి గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా వాళ్ళ గురించి మాట్లాడతాను. అండ్ అలాగే బీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సో ఒక్కొక్క సాంగ్ మీరు ఎంత సెలబ్రేట్ చేశారు. మీసాల పిల్ల సాంగ్ యూట్యూబ్ని షేక్ చేసింది, 100 million పైగా ఇంకా బాగా వెళ్తుంది. అలాగే మన శశిరేఖ సాంగ్, అలాగే మొన్న వెంకటేష్ గారితో వచ్చినటువంటి సాంగ్ పండగ సాంగ్. సో అన్ని సాంగ్స్ మాస్కి అటు అందరికీ, ఫ్యామిలీస్కి, పిల్లలకి అందరికీ నచ్చుతున్నాయి. అండ్ సంక్రాంతికి వస్తున్నాం అనేది నా కెరీర్లో ఒక స్పెషల్ ఫిలిం. అది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి ఎంత సెన్సేషన్ అయింది, మీ అందరూ థియేటర్స్లో ఎంత సెలబ్రేట్ చేశారని ఇంకా మర్చిపోలేను. నా ఎయిమ్ ఒకటే, సంక్రాంతికి రావటం, మీ ఇంట్లో ఏదో భోజనానికి వచ్చినట్టు మీ దగ్గరికి రావటం, మీరు నన్ను హ్యాపీగా, మీరు నన్ను ఆత్మీయంగా పలకరించి మీ ఆశీస్సులు నాకు ఇస్తున్నారు. ఇది నా 4వ సంక్రాంతి. F2 సర్లేరు నీకెవరు అండ్ సంక్రాంతికి వస్తాను. దిస్ ఈజ్ మై 4th సంక్రాంతి. అండ్ హోప్ అగైన్ మళ్ళీ మీ ఆశీస్సులు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. అండ్ ఈసారి